స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. హరిహర వీరమల్లు బెనిఫిట్ షో అయితే చూసి ప్రేక్షకులు అయితే బయటకు వస్తున్నారు. బ్రదర్ ఎలా ఉంది సినిమా, ఎలా ఉంది? ఐఎమ్ డాక్టర్ సంతోష్ కుమార్, పవన్ కళ్యాణ్ హార్డ్కోర్ ఫ్యాన్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ పవన్ కళ్యాణ్. హరిహర వీరమల్లు రాక్స్, రియలీ రాక్స్ మ్యాన్. చాలా బాగుంది, లిటరలీ చాలా బాగుందండి. ఎంత అంటే పవన్ కళ్యాణ్ యాక్షన్, హిస్టారికల్ పాయింట్స్ చాలా బాగా చెప్పారు ఈ సినిమాలో. ఐ లవ్ ద మూవీ టూ మచ్. డైరెక్షన్ కానీ చాలా మంది ఏంటి, మన క్రిష్ ఏమొచ్చి మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు. మన ప్రొడ్యూసర్ కొడుకు చేశాడు జ్యోతికృష్ణ అనుకున్నారు, కానీ సినిమా ఎనీ పాయింట్ ఎక్కడ మనకి ఏంటంటే పవన్ కళ్యాణ్ని ఎక్కడ ఎలివేషన్లోనే ఉన్నారు, ఎక్కడ డైరెక్షన్ డౌన్ ఎక్కడ లేదు. ఆల్ పీక్స్ అండ్ ఎలివేషన్స్ ఓన్లీ. సినిమా ఇస్ అట్ ద పీక్స్. చాలా బాగుందండి. ఫ్యామిలీ ఆడియన్స్ కాదు, ఎవ్రీ ఇండియన్ విల్ బి ప్రౌడ్ ఆఫ్ దిస్ మూవీ. ఎవ్రీ హిందూ విల్ బి ప్రౌడ్ ఆఫ్ ద మూవీ. ఎవ్రీ హిందూ విల్ ప్రౌడ్ ఆఫ్ ద మూవీ. చాలా బాగుంది సార్. సినిమాలో స్టోరీ అంతా బాగానే ఉంది సార్. ఎవ్రీ ఇండియన్, ఎవ్రీ హిందూ సినిమా అయితే బాగుంది, చాలా బాగుంది. సినిమా అయితే వెలివేషన్ బాగుంది, యాక్టింగ్ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చాలా బాగుంది, నాకైతే నచ్చింది. సినిమా అయితే ప్రతి వెలివేషన్ బాగుంది, క్లైమాక్స్ మాత్రం కొంచెం వేరే ఉంది. పర్లేదండి, ఓకే, నాట్ గుడ్ నాట్ బ్యాడ్, బాగానే ఉంది. అంటే డ్రమ్టిక్స్ మూవీ కాబట్టి, అది హిస్టారికల్ మూవీ కాబట్టి దాని ప్రకారం అలాగే ఉంది. అది డిపెండ్స్ అండి, దాని మీద అది చెప్పలేము అనమాట. ఓకే, నిజంగా వస్తున్నారు. బ్రదర్ ఎలా ఉంది సినిమా, ఎలా ఉంది? ఏంటి ఏం బాగుంది సినిమాలో? సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, క్రిష్ డైరెక్ట్ చేసింది చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కూడా స్టార్టింగ్ నుంచి బాగుంది, క్లైమాక్స్ బాగుంది. సెకండ్ పార్ట్కి బాగా పెట్టాడు, బాగుంది, మంచి బాగా పెట్టాడు, చాలా బాగుంది. తిరుగులే సినిమాకి. ఓకే బ్రదర్ ఎలా ఉంది సినిమా, ఎలా ఉంది? గ్రాఫిక్స్ మాత్రం చాలా బాగుంది సినిమాలో, ఎక్సలెంట్ సినిమా. అంటే ఆ క్వాలిటీ అవుట్పుట్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్యాన్స్ ఎవరో. క్వాలిటీ అవుట్పుట్ మాత్రం అదిరిపోయింది సినిమాలో. ఇంకా పార్ట్ 2లోనే చూసుకోవాలి మొత్తం అంతా. చాలా బాగుంది సినిమా మాత్రం, ఎక్సలెంట్ అసలు. కనెక్ట్ అవుద్ది అన్న, హై క్వాలిటీ ఫిలిం అసలు. అంటే ఆ ఫిలిం నుంచి మేము ఇంత అవుట్పుట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసినందుకు అవుట్పుట్ అయితే చాలా బాగుంది సినిమాది. బోర్ ఏం అనిపించలేదు అన్న. హిస్టారిక్ సినిమా అంటే ఇలానే ఉంటుంది, మరి సోషల్లో చదువుకుందో ఉంటుంది, ఇక్కడ కూడా కొత్తగా ఏమి ఉండదు కదా. ఇతను చెప్పినట్టే ఉంది, బాగానే ఉంది సినిమా, బాగుంది, అందరూ చూడొచ్చండి. ఓకే, ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఈ హిస్టారికల్ టైప్లో తీసిన ఈ మూవీ చాలా ఎక్సలెంట్గా ఉంది, ఎక్కడ బోర్ అయితే కొట్టలేదు. డైరెక్టర్స్ ఇద్దరు మారినా కూడా చాలా బాగా తీశారు. ఆ టేకింగ్ ఎలివేషన్ కానీ, నిజంగా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అలాగే కీరవాణి అందించిన మ్యూజిక్ కానీ చాలా బాగుంది. అలాగే ఈ సినిమా మట్టుకి ఫ్యాన్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతుంది. నిజంగా చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్తున్నారు. బ్రదర్ చెప్పండి, ఎలా ఉంది సినిమా, ఎలా ఉంది? సార్ సినిమా చాలా బాగుంది. కళ్యాణ్ గారికి ఇప్పుడున్న లిమిటెడ్ టైంలోని ఎంత అవుట్పుట్ ఇచ్చారంటే, డైరెక్టర్ క్రిష్ గారికి, రెండో డైరెక్టర్ గారికి కూడా చాలా మనం థ్యాంక్ఫుల్గా ఉండాలి. సినిమా చాలా బాగుంది. కళ్యాణ్ గారి ఎఫర్ట్స్ కూడా చాలా బాగున్నాయి. సినిమా చాలా బాగుంది, బోరే లాగింగ్ లేదు. కీరవాణి గారు కూడా ఎక్కడ పడితే అక్కడ అసలు సౌండ్లు స్పీకర్లు పగిలిపోయేలా కొట్టారు, చాలా బాగుంది. కళ్యాణ్ గారి ఎఫర్ట్స్కి అయితే మనం అయితే యాడ్స్ చెప్పచ్చు. చాలా సినిమా అయితే చాలా బాగుందండి. ఫస్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఇది పార్ట్ 1 ఒకటే. పార్ట్ 1లో వచ్చేసి ఇప్పుడు ఎవ్రీ క్యారెక్టర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి క్యారెక్టర్ని చాలా బాగా డిజైన్ చేసుకొని చూపెట్టారు. ఈ క్యారెక్టరైజేషన్కి పార్ట్ 2లో దీనికి ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అండ్ వన్ థింగ్ ఒకటి ఏంటంటే, కళ్యాణ్ గారు బ్లడ్ పెట్టేశారండి. ఆయనకు వచ్చిన 2 గంటల వరకు 2 గంటలు డేకి 2 గంటలు పెట్టుకొని అదే 2 గంటల్లో ఇంత అవుట్పుట్, ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్. పెద్ద స్టార్ హీరోలు రోజంతా కష్టపడి కూడా అట్లీస్ట్ దీంట్లో ఒక 20% అవుట్పుట్ ఇవ్వడానికి చాలా కష్టపడతారు. కానీ కళ్యాణ్ గారు ఒక 2 అవర్స్, డేలో 2 అవర్స్ మాత్రం కష్టపడి 109%, అంటే 100 కన్నా 10% ఎక్కువే ఇచ్చారు. నెక్స్ట్ లెవెల్ అంటే అవుట్పుట్ ఇచ్చారు. మేమైతే చాలా సాటిస్ఫైడ్ ఫ్యాన్స్గా. అండ్ పార్ట్ 2 కోసం అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం.
ఇది ప్రధానంగా ఫ్యాన్స్ అయితే 100% సాటిస్ఫై అయ్యారు. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతుంది. సినిమా ఎక్కడ ల్యాగ్ బోరు లేకుండా చాలా ఎక్సలెంట్గా తీశారు. అలాగే ఇంకా సెకండ్ హాఫ్ కోసం కూడా మేము ఈగర్లుగా వెయిట్ చేస్తాం. సినిమా అయితే మటుకి ఫస్ట్ హాఫ్ అయితే మటుకి మేము అనుకున్న దానికన్నా బాగా చూపించారు, బాగా వచ్చింది. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ కీరవాణి మ్యూజిక్ రెగ్యులర్ మ్యూజిక్ కానీ ఎక్కడా బోర్ కొట్టకుండా గ్రాఫిక్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్త పడ్డారు ఇద్దరు డైరెక్టర్లైనా. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పి సినిమా చూసి వచ్చిన అభిమానులు అయితే తెలియజేస్తున్నారు. ఇది ఈ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు విశాఖ మూవీ రివ్యూ. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.